అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్‌ని మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి టాపిక్ అట్లానే గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంకో విషయం ఏందంటే శాతవాహన యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి సేమ్ సిలబస్ ఇంగ్లీష్‌కి సంబంధించి. అయితే వాటి యొక్క మోడల్ పేపర్‌లో కొంత వ్యత్యాసం అయితే ఉండొచ్చు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్‌లోని లెటర్ చూస్తున్నాం. చూడండి, రైట్ ఏ లెటర్ ఆన్ ద టాపిక్ సజెస్టెడ్ ఇన్ ద ప్రాపర్ ఫార్మాట్ 6 మార్కులకు ఉంటుంది. ఇక్కడ ఏందంటే రైట్ ఏ లెటర్ టు మున్సిపల్ కమిషనర్ అబౌట్ ద ఇన్సానిటరీ కండిషన్స్ ఆఫ్ యువర్ లొకాలిటీ. కాబట్టి ఇక్కడ సెక్షన్ బి వచ్చేసి 60 మార్కులు. మనకొచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రోజ్ సెక్షన్ నుంచి 24 మార్కులు, పోయట్రీ నుంచి 24 మార్కులు. దానికి సంబంధించి సులభంగా మీరు కంప్లీట్ చేసే విధంగా ప్లేలిస్ట్ అయితే రూపొందించబడింది. అండ్ నోట్స్ అయితే ప్రతిదానికి ఉంది. ఎందుకంటే వాల్యూస్ ఇన్ లైఫ్ నోట్స్, తర్వాత వచ్చేసి హౌ వెల్త్ అక్యుములేట్స్ అండ్ నోట్స్. ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఈజీగా నేర్చేసుకుంటారు. మీరు కేవలం గంటలో సిలబస్ అంతా కూడా కవర్ చేసేస్తారు. ఇక ఇప్పుడు మనం వచ్చేసి లెటర్ రైటింగ్ అయితే చూస్తున్నాం. మున్సిపల్ కమిషనర్కి మనం ఏం చేయాలి అంటే ఒక లెటర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఎలా రాయాలి ఏంటనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనం రాసేటప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తాము అంటే లెటర్ అనేసి టైటిల్ పెడతాం. చూడండి, సెక్షన్ బి, అందులో వచ్చేసి లెటర్ అన్నమాట. సెక్షన్ బి అండ్ థర్డ్ ఇన్ ఏ వచ్చేసి లెటర్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే సెక్షన్ బి అని రాస్తాం. సెక్షన్ బి అని రాసిన తర్వాత సెక్షన్ బి ఈ విధంగా మనం క్వశ్చన్కి సంబంధించి రాస్తాం. ఇప్పుడు ఏంటంటే టూ రాయాలి. ఎవరికి రాస్తున్నాం అనేది మనం తెలుసు. టు ద మున్సిపల్ కమిషనర్. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇది? మనకి ఇందులోనే క్వశ్చన్లోనే ఇచ్చారనమాట. టు ది మున్సిపల్ కమిషనర్, ఆయనకి రాయండి అనేసి. తర్వాత మున్సిపల్ కమిషనర్ ఎక్కడ ఉంటారు? మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటారు. లేదనుకోండి, సపోజ్ ఇంకా ఏం చేయొచ్చు, డైరెక్ట్గా హైదరాబాద్ అనో లేకపోతే ఏదో ఒక ఏరియా రాసేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ విధంగా రాయొచ్చు. సింపుల్గా ఇది టు మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్. తర్వాత వచ్చేసి డేట్ అనేది మనం వేయాల్సి ఉంటుంది. డేట్ వచ్చేసి 20/11/2025. ఈ విధంగా వేసిన తర్వాత శాల్యుటేషన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. శాల్యుటేషన్ వచ్చేసి రెస్పెక్టెడ్ సార్ అన్నా సరిపోతుంది. మనం ఘనమైన అయ్యా ఇట్లాంటివి రాస్తూ ఉంటాం మన పనులు అవ్వడానికి. రెస్పెక్టెడ్ సార్. ఇప్పుడు సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ రాస్తాం. కొంతమంది రెస్పెక్టెడ్కి పైన రాస్తారు. అదేంటంటే ఈమెయిల్ ఫార్మాట్ కాబట్టి దయచేసి గమనించండి. సబ్జెక్ట్ ఏంది? ఏం రాయమని? ఇన్సానిటరీ కండిషన్స్ ఆఫ్ మై లొకాలిటీ అది రాయాల్సి వస్తుంది. సబ్జెక్ట్ ఏంది? అక్కడ ఉన్నదే రాస్తున్నాం. మనం ఏమి ప్రత్యేకంగా ఏదో ఎక్కడి నుంచో తెచ్చి రాయట్లేదు. ఇన్సానిటరీ కండిషన్స్ ఆఫ్ మై లొకాలిటీ. ఓకే, ఈ విధంగా రాయొచ్చు, ఎండ్ చేయొచ్చు. లేదా హైఫన్లు పెట్టి యాక్షన్ ఇట్లాంటివి కూడా రాయొచ్చు. సింపుల్గా ఎట్లా రాయొచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇట్లా రాసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే మనం మన గురించి చెప్తాం. సార్ ఏంటంటే ఐ యామ్ రెసిడెంట్ ఆఫ్, నేను ఈ ప్రాంతంలో ఉంటున్నానని. ఐ యామ్ రెసిడెంట్ ఆఫ్ సమ్ అవకాశం ఏదో ఒక ఏరియా. ఐ యామ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ప్రాంతం రాస్తాం. రాసేసి ఏదో ఒకటి యూసుఫ్గూడనో లేకపోతే ఏదో ప్రాంతం, హైదరాబాద్ అనే కాదు ఏదైనా కానీ రాసేసి ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ కండిషన్స్ మనం ఎలా రాయాలి, సింపుల్గా ఎలా రాయాలనేది చూద్దామండి. ఇప్పుడు మనం ఇన్సానిటరీ కండిషన్స్ అంటే ఏముంటాయండి? ఏముంటుంది ఇంగ్లీష్లో మీకు వెంటనే ఒక రఫ్ పేపర్ తీసేసుకొని
రాసేయండి. ఏం రాస్తారు? గార్బేజ్, చెత్త, డ్రైనేజ్. తర్వాత వచ్చేసి ఇంకేముంటాయి? గార్బేజు, డ్రైనేజు, ఇంకా వాటర్ క్లాగింగ్ అంటే నీళ్లు నిలిచిపోవడం. దానివల్ల ఏంటి? మస్కిటోస్ పెరగడం. మస్కిటోస్ అనేవి పెరుగుతున్నాయి. మస్కిటోస్ పెరగడం. తర్వాత మస్కిటోస్ వల్ల డిసీజెస్. మీకు ఏ ఐడియా వస్తే దీన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. ఇట్లా రాస్తాం. రాసేసిన తర్వాత మనకి టైంని బట్టి మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్కి టైం ఇవ్వాలి. ఇట్లా రాసేస్తాం. గార్బేజ్, డ్రైనేజ్, వాటర్ క్లాగింగ్, మస్కిటోస్, స్మెల్, ఫౌల్ స్మెల్, దరిద్రపు వాసన, ఇట్లా ఫౌల్ స్మెల్. ఇవి అనేది మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఏంటంటే చాలా సింపుల్. ఇప్పుడు దేర్ ఈజ్ అనేది ఒక్కటి తీసుకొని మనం మొత్తం రాయొచ్చు. దేర్ ఈజ్ గార్బేజ్ ఆన్ అవర్ రోడ్స్, దేర్ ఈజ్ డ్రైనేజ్ ప్రాబ్లం, దేర్ ఈజ్ వాటర్ క్లాగింగ్ ప్రాబ్లం, దేర్ ఆర్ ఎస్ ఉంది కాబట్టి మస్కిటోస్, దేర్ ఆర్ మస్కిటోస్. ఓకే, అప్పుడు డిసీజెస్ ఆర్ ప్రివలెంట్ లైక్ డెంగీ కానివ్వండి, మలేరియా కానివ్వండి, ఇట్లా దేర్ ఈజ్ చికెన్ గున్యా కానివ్వండి, దేర్ ఈజ్ ఫౌల్ స్మెల్. ఇట్లా సింపుల్గా దేర్ ఈజ్ అని పెట్టి మనం ఏదైతే బ్రెయిన్ స్టార్మ్ చేసామో ఒక పేపర్లో రకరకాలుగా ఇస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దాన్నే రాద్దాం. పెద్దగా గొప్పగా ఏదో అద్భుతంగా అవసరంగా. ఇప్పుడు ఏం చేస్తాం? దేర్ ఈజ్ గార్బేజ్ ఎవ్రీవేర్ ఆన్ రోడ్స్. గార్బేజ్ ఎవ్రీవేర్ ఆన్ రోడ్స్. ఎక్కడ పడితే అక్కడ ఏముంది? చెత్త ఉంది. దేర్ ఈజ్ డ్రైనేజ్ ప్రాబ్లం. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల ఏం జరుగుతుంది? వాటర్ క్లాగింగ్ అనేది జరుగుతుంది. వాటర్ క్లాగింగ్ అంటే నీళ్లు నిలిచిపోతున్నాయి. వాటర్ క్లాగింగ్ హ్యాపెన్స్ ఎవ్రీ రెయినీ సీజన్. కొన్ని యాడ్ చేసుకోవడం అనమాట. మనం రాసేటప్పుడు ఇంకొంచెం కవిత్వం వచ్చింది కాబట్టి ఆ కవిత్వం మొత్తాన్ని మనం ఏం చేయాలి? రాసేయాలి. ఎవ్రీ రెయినీ సీజన్ దేర్ ఈజ్ ఫౌల్ స్మెల్. ఎక్కడ? రోడ్ల మీద. ఫౌల్ స్మెల్ ఆన్ ద రోడ్స్. కాబట్టి దయచేసి మా యందు కృపయించి దీని యాక్షన్ తీసుకోండి అన్నట్టుగా. ఫౌల్ స్మెల్. ఇప్పుడు ఫౌల్ స్మెల్ ఏనా? వీటన్నిటి వల్ల ఏంటంటే మస్కిటోస్ అనేది వచ్చేస్తున్నాయి. మస్కిటోస్ ఆర్ ఎవ్రీవేర్. ఇలాంటివి మనం ఏంటంటే రాసేటప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కొంచెం ఐడియాస్, అవన్నీ రాయడం. లేకపోతే సింపుల్గా దేర్ ఆర్ మస్కిటోస్. ఓకే, దీనివల్ల ఏంటంటే ఆల్ ఆర్ హ్యావింగ్ డిసీజెస్ రిలేటెడ్, మస్కిటో రిలేటెడ్ లేదా మస్కిటో బార్న్ డిసీజెస్ ఆర్ ప్రివలెంట్. మస్కిటోస్ నుంచి వస్తున్నటువంటి మస్కిటోస్ బార్న్ ఓకే డిసీజెస్ అంటే మస్కిటోస్ వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి వ్యాపిస్తున్నాయి. సచ్ యాజ్ ఏంటి? ఇక మన ఇష్టం మలేరియా, డెంగీ, చికెన్ గున్యా ఎట్సెట్రా. ఓకే, ఇట్లాంటివి ప్రివిలెంట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ టేక్ యాక్షన్ రిగార్డింగ్ ఇట్. ప్లీజ్ టేక్ యాక్షన్ సింపుల్గా అంతే. రిగార్డింగ్ ఇట్ ఇవన్నీ మీరు రాసుకోవచ్చు. చివరిలో థ్యాంకింగ్ యూ ఉండాలి. యువర్స్ సిన్సియర్లీ. ఇవన్నీ చాలా సిన్సియర్గా చెప్తున్నా. పేరు రాయదలుచుకుంటే రాయొచ్చు, లేదా ఇంటూలు పెట్టేస్తే సరిపోతుంది. ఏదో ఒక ఏరియా, మీ ఏరియా, కార్పొరేషన్ ఉన్న ఏరియా ఏదైతే హైదరాబాద్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్రాంతాలు ఏమైనా పిన్ పాయింటెడ్గా
చెప్పాలనుకున్నా సరే కొన్ని ప్రాంతాలు చెప్పుకున్నాం కదా! అవి కావచ్చు. ఈ విధంగా అయితే రాయాల్సి ఉంటుంది. ఇదండి టోటల్‌గా సింపుల్‌గా రాయొచ్చు. అట్లానే పారాగ్రాఫ్ రైటింగ్ ఏదైతే ఉందో, ఆ పారాగ్రాఫ్ రైటింగ్ కూడా మనం చూద్దాం ఫర్దర్‌గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్సే ఎలా రాయాలి అయి కూడా మనం చూద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.